దారుణాలేంటి, ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీ జీవితం ఇంకెప్పటికీ మారదా? మారదు. మారదు. నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు నువ్వు. ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? మీరు మీ కుటుంబం వల్ల, మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కటి చెప్పండి. ప్రయోజనం ఏముందో చెప్పండి. పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి. ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా? లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా? ఏమీ లేదే. అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు. అది కూడా అడ్డదారిలో వస్తున్నారు. నిజమైన దారిలో అయితే మిమ్మల్ని ప్రజలు ఎవరు ఎన్నుకోరు, అందరికీ తెలుసు మీరేంటనేది. అందుకని ఈ నేచర్ తిరగబడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తన ప్రకోపం చూపిస్తుంది, తిరగబడి తన కోపాన్ని చూపిస్తుంది. ఇట్లాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని ఉంచొద్దు, తొందరగా వీళ్ళని అధికారం నుంచి తొలగించండి అని చెప్పి నేచరు మనకి ఇండికేషన్, సంకేతాలు ఇస్తూ ఉంటుంది.